చిన్నతనంలో సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లిన మూగ చెవిటి యువతి గీత భారత్కు తిరిగి వస్తోంది. ఇన్నాళ్లు కరాచీలోని ఈదీ ఫౌండేషన్లో సంరక్షణలో ఉన్న గీత అక్కడి నుంచి పాక్ రాయబార కార్యాలయానికి బయలుదేరింది. స్వచ్ఛంద సంస్థలో వీడ్కోలు తీసుకున్న గీత ఇన్నాళ్లు తనను ప్రేమగా చూసుకున్న సంస్థ ప్రతినిధులు సహచరులకు కృతజ్ఞతలు చెప్పింది. మినీ వ్యాన్లో గీతతో పాటు ఈదీ ఫౌండేషన్ సభ్యులు భారత్కు రానున్నారు. గీత స్వదేశానికి వచ్చేందుకు విదేశాంగ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీహార్కు చెందిన తన తండ్రి, సవతి తల్లి, తోబుట్టువులను ఫోటో ఆధారంగా గీత గుర్తించగా అధికారులు ఆమెను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఆమె ఢిల్లీకి వచ్చాక డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఫలితాలు నిజమని తేలితే కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే గీత ఢిల్లీ, ఇండోర్లోని 2 సంస్థల్లో ఉండేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న గీత తండ్రి, సోదరుడు ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు. చిన్నతనంలో సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లిన మూగ చెవిటి యువతి గీత భారత్కు తిరిగి వస్తోంది. ఇన్నాళ్లు కరాచీలోని ఈదీ ఫౌండేషన్లో సంరక్షణలో ఉన్న గీత అక్కడి నుంచి పాక్ రాయబార కార్యాలయానికి బయలుదేరింది. స్వచ్ఛంద సంస్థలో వీడ్కోలు తీసుకున్న గీత ఇన్నాళ్లు తనను ప్రేమగా చూసుకున్న సంస్థ ప్రతినిధులు సహచరులకు కృతజ్ఞతలు చెప్పింది. మినీ వ్యాన్లో గీతతో పాటు ఈదీ ఫౌండేషన్ సభ్యులు భారత్కు రానున్నారు. గీత స్వదేశానికి వచ్చేందుకు విదేశాంగ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీహార్కు చెందిన తన తండ్రి, సవతి తల్లి, తోబుట్టువులను ఫోటో ఆధారంగా గీత గుర్తించగా అధికారులు ఆమెను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఆమె ఢిల్లీకి వచ్చాక డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఫలితాలు నిజమని తేలితే కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే గీత ఢిల్లీ, ఇండోర్లోని 2 సంస్థల్లో ఉండేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న గీత తండ్రి, సోదరుడు ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు. अल्लाह के वास्ते जाओ, अल्लाह के वास्ते अल्लाह के वास्ते जाओ। చిన్నతనంలో సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లిన మూగ చెవిటి యువతి గీత భారత్కు తిరిగి వస్తోంది. ఇన్నాళ్లు కరాచీలోని ఈదీ ఫౌండేషన్లో సంరక్షణలో ఉన్న గీత అక్కడి నుంచి పాక్ రాయబార కార్యాలయానికి బయలుదేరింది. స్వచ్ఛంద సంస్థలో వీడ్కోలు తీసుకున్న గీత ఇన్నాళ్లు తనను ప్రేమగా చూసుకున్న సంస్థ ప్రతినిధులు సహచరులకు కృతజ్ఞతలు చెప్పింది. మినీ వ్యాన్లో గీతతో పాటు ఈదీ ఫౌండేషన్ సభ్యులు భారత్కు రానున్నారు. గీత స్వదేశానికి వచ్చేందుకు విదేశాంగ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీహార్కు చెందిన తన తండ్రి, సవతి తల్లి, తోబుట్టువులను ఫోటో ఆధారంగా గీత గుర్తించగా అధికారులు ఆమెను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఆమె ఢిల్లీకి వచ్చాక డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఫలితాలు నిజమని తేలితే కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే గీత ఢిల్లీ, ఇండోర్లోని 2 సంస్థల్లో ఉండేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న గీత తండ్రి, సోదరుడు ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు. देखो
अल्लाह के वास्ते जाओ, अल्लाह के वास्ते, अल्लाह के वास्ते, अल्लाह के वास्ते जाओ। राब्ते में रहेंगी और आ जा सकेंगी इंशाल्लाह फ्यूचर में, मुस्तकबिल में, और हम भी जा सकेंगे इससे मिलने के लिए। स्काइप पे भी जो है वो बातचीत होने का जो है वो हमने तैयारी कर ली है, तो ये पहुंचते ही हमसे स्काइप पे बात कर लिया करेगी जब भी उसको ज़रूरत हो, तो इसको परेशानी नहीं होगी। जुदा सच कोई होगा नहीं, इंशाल्लाह साथ ही रहेंगे। बजरंगी भाई फिल्म है, वो जब पाकिस्तान में रिलीज हुए हैं उसके 10 दिन पहले से ही टीवी में खबर आ चुके थे। अब खबर के जरिए आम आदमी देखें तो जो हमारे आंड गुआंड है वो बोलें कि भाई तुम्हारी बच्ची भी ऐसे घूमे हैं, भाई तुम भी अपने अतप्ता भेजो, यदि दावा करो है या तो मिल जाएंगे जरूर। इसलिए हम लोग ने दावा कर रखे हैं कि मेरी बच्ची है और वो मुझे मिलना चाहिए, इसलिए आ रहा है। आपको कितनी खुशी है? बहुत खुशी है सर। आप कैसे पहचानोगे? पहचान जो हमारे बचपन के मेल मुल दिखेंगे या वो मुझे पहचानेंगे, उसके बाद पता चलेगा। और काफ़ी ज़्यादा रक्षाबंधन नहीं मनाया, तो अब जब आने वाला समय अच्छा हो, मैं यही चाहूँगा। सर हमने ऐसे पहचाना कि शुरू से मतलब बचपन से ही हमारी बहन भी गूंगी बहरी थी, तो जब न्यूज़ चैनल में हमने देखा कि एक गूंगी बहरी मतलब लड़की वहाँ पाकिस्तान में है, टीवी अखबार के माध्यम से पता लगा, और कुछ हमारे रिश्तेदारों ने भी देखा, सब ने देखा भी, तो हमने देखा कि जब है तो कईयों जनों ने इस पर दावा किया, हमने भी किया भी हाँ हमारी बहन है, क्योंकि वो जिस तरह से बोलती है वो इशारे से वो सब सेम उसी की ही तरह है, और तो हमने इसलिए किया। और बाकी अब ये टेस्ट के बाद ही क्या है, रिपोर्ट के बाद ही पता लगेगा क्या है।